అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. పయ్యావుల కేశవ్ గారు శాసనమండలి వేదికగా నిన్న మరొక్కసారి నిప్పులు చెరుగుతూ రాయలసీమ గళం వినిపించడం జరిగింది. మరి దేనిపైన నిప్పులు చెరుగుతూ గళం అని అంటున్నాను అంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన కుండ బద్దలు కొట్టినట్టు వైఎస్ఆర్సీపీ చూపిస్తున్నటువంటి కపట ప్రేమ రాయలసీమ పైన, అదేవిధంగా మొసలి కన్నీరు ఏ విధంగా అయితే కారుస్తున్నారో, రాయలసీమకి ఏదో అన్యాయం జరుగుతూ ఉందనేది నిన్న రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క కుట్రలను బహిర్గతం చేస్తూ పయ్యావుల కేశవ్ గారు చేసినటువంటి ఆరోపణలకు ఎదురు సమాధానం చెప్పలేక నీళ్లు నెమిరారు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి ఒకసారి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఆరోపణ ఏంటి, వారి యొక్క వాదన ఏంటి అనేది ఒకసారి మనం నిశితంగా గమనించినట్లయితే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపించారు, రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తున్నారనే వాదన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ఇప్పుడు మాజీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. మరి నిజంగా వీళ్ళ వాదనలో నిజముందా, వాస్తవం ఉందా, మరి నిజంగా వీళ్ళకి రాయలసీమ పైన ప్రేమ ఉందా అనేది ఒకసారి మనం గమనించుకున్నట్లయితే, మరి ఆనాడు కేఆర్ఎంబి పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జాతీయ హరిత ట్రిబ్యునల్ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు, అపెక్స్ కౌన్సిల్లో దీనిపైన ఎందుకు మాట్లాడలేదు, మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో హరీష్ రావు గారు చెప్పినట్టు ఆయన కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. మరి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మేము సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ ప్రాజెక్టు పైన స్టే తేవడం జరిగిందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఇది మోసమని తెలుసు, ఇది జరగదని తెలుసు, లీగల్గా ఇది ముందుకు వెళ్ళదని తెలుసు, అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన మేఘాల పైన యుద్ధ ప్రాతిపదికన ముందుకు వెళ్ళడం జరిగింది అంటే, ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది, ఇక్కడ కేవలం రాయలసీమ ప్రజలపైన మమకారంతోనో, రాయలసీమ ముద్దుబిడ్డ కానీ ఉత్తుత్త నామకరణం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికో ఎటువంటి ప్రేమ లేదు రాయలసీమ పైన అనేది మరొకసారి సుస్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. మరి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయండి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు కూడా మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం. మొదట్లో ఇది సాగునీటి కోసము నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి జీవోలు విడుదల చేయడం జరిగింది. మరి దాని తర్వాత స్టే తెచ్చుకున్న తర్వాత పక్క రాష్ట్రాలు మరి ఇది కేవలం తాగునీటి కోసమే నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి మరొకసారి తన యొక్క కపట ప్రేమను రాయలసీమ మీద ఉన్నటువంటి కపట ప్రేమను బట్టబయలు చేసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. ఆ పార్టీ నాయకులు సెల్ఫ్ గోల్ వేసుకున్నారైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన వాళ్ళ యొక్క అసమర్థతను వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థతను, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థతను ఈరోజు కూటమి ప్రభుత్వం పైన వేయడం ఎంతవరకు సంబంధించడం అనేది కూడా రాష్ట్ర ప్రజలు ఒకసారి అందరూ ఆలోచన చేయాలి. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను దాదాపు కేవలం మట్టి పనులే చేసుకున్నారండి. ఎక్కడ రాయలసీమ ప్రజలకు నీళ్ళు వచ్చే విధంగా 5 ఏళ్ళు పరిపాలన చేస్తే కనీసం వీళ్ళు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఎందుకు పూర్తి చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. మరి టెక్నికల్గా ముచ్చుమరిలో ఉన్నటువంటి హెడ్ వర్క్స్ను సంగమేశ్వరానికి తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్టును కాంప్లికేట్ చేసి ఈరోజు ఎటు కానటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే కదా. మరి నిజంగా ఆనాడు పర్మిషన్లు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రాజెక్టు ముచ్చుమరి మాల్యాల దగ్గర ఉంటే, కేఆర్ఎంబి పర్మిషన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, లీగల్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, దాని యొక్క సామర్థ్యాన్ని పెంపు చేయకోకుండా, దాని యొక్క కెపాసిటీని పెంపు చేయకోకుండా సపరేట్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి 797 అడుగుల నుంచి నీళ్లు తేవాలనే ఆలోచన, మీ ఆలోచన మంచిదైతే మరి దాన్ని ఎంతవరకు మీరు సాధించగలిగారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్. మరి ఈ పాయింట్కి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మాకు చేత కావట్లేదండి, ఇది చంద్రబాబు నాయుడు గారే చేశారండి, మా అసమర్థతను మేము పొగుడుకోవాలి, మా అసమర్థతను మేము కప్పుపుచ్చుకోవాలి కావాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన పైన మేము వేసేస్తాం, గుడ్డ కాల్చి ముఖాన వేస్తాం, మీరు బురద వేస్తాం, కడుక్కోండి అనే కాటికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు శాసనమండలిలో మాట్లాడుతున్నారంటే రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. అతి ముఖ్యంగా రాయలసీమ ప్రజలు సున్నితంగా గమనిస్తున్నారు మీ యొక్క వాదనను. ఈరోజు నీళ్లు నమిలారనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన దాదాపు 2.5 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు పెనాల్టీ కట్టిన మాట వాస్తవం కాదా, ఫైన్ కట్టినటువంటి మాట వాస్తవం కాదా? మరి ప్రజల సొమ్ము ఇంత కేవలం మీ యొక్క కాంట్రాక్టర్లు అనుయాయుల లబ్ధి కోసమే దాదాపు 900 కోట్ల రూపాయల బిల్లులు రిలీజ్ చేసుకొని యుద్ధ ప్రాతిపదికన మేఘాల పైన
మరి ప్రాజెక్టుని ఎందుకు పూర్తి చేయలేకపోయారని చెప్పేసి రాయలసీమ బిడ్డగా మేము కూడా అడుగుతా ఉన్నాం మీడియా ముఖంగా. మరి దీనికి ఏమని సమాధానం చెప్తారు? కాబట్టి ఈరోజు పులివెందులకు నీళ్ళు ఇవ్వాలన్నా సరే గోర్కల్ రిజర్వాయర్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ గోర్కల్ రిజర్వాయర్ గేట్లకు కూడా గ్రీజు పెట్టలేనటువంటి ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు రాయలసీమ పైన మొసలి కన్నీరు కారుస్తూ ఉంది. రాయలసీమకి ఏదో జరిగిపోతూ ఉందని కపట ప్రేమ చూపిస్తూ ఉంది. మరి అధికారంలో ఉన్నప్పుడు ఇదే రాయలసీమ లిఫ్ట్ అంటే రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారయ్యా వీళ్ళు గత 5 ఏళ్ల కాలంలో అంటే కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. మరి అదే 2014 నుంచి 19 మధ్య కాలంలో అదే రాయలసీమ ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు? రాష్ట్రం విడిపోయినప్పటికీ అంటే 12,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరి మరలా రాయలసీమ ముద్దుబిడ్డ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. మరి ఆయన మొదటి ఏడాది కాల వ్యవధిలోని ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు రాయలసీమ పైన అంటే కేవలం ఒక హంద్రీనీవా ప్రాజెక్టు పైనే 3,850 కోట్ల రూపాయలు లైనింగ్ పనులకు మొత్తం అంతా ఖర్చు చేసి 730 కిలోమీటర్లు నీళ్లు ప్రయాణింపజేసి ఈవెన్ పులివెందుల నియోజకవర్గమైనటువంటి లో ఉన్నటువంటి ఎర్రబల్లి చెరువుకు కూడా హంద్రీనీవా జలాలు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి ఇదే విషయము శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి ఈరోజు మేము రాయలసీమ పౌరుడిగా బిడ్డగా నేను కూడా అడుగుతా ఉన్నా. కాబట్టి మీ యొక్క కపట ప్రేమను రాయలసీమ ప్రజలు తెలుసుకున్నారు. ఇంకా మీ యొక్క రాజకీయాలకు కాలం చెల్లింది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ప్రజలారా వీళ్ళు చేసేటువంటి కపట ప్రేమ మొసలి కన్నీరును ప్రజలందరూ సున్నితంగా గమనించాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా కోరుతూ అందరికీ నమస్కారం.